తులసి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేద్దాం. మనకు కోట్లు కలిసి వచ్చినట్టే. డీల్ ఓకే. ఓకే అన్నా. పద. బంగారు బాబు గారు, నా 5 ఎకరాల ల్యాండ్ మీ పేరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. చాలా సంతోషం గోవర్ధన్ గారు. ల్యాండ్ చేయి మారింది. మీరు డిమాండ్ చేసిన 500 కోట్ల రూపాయలు కూడా క్యాష్ రూపంలో సెట్ చేశాను. చూడండి, ఇదిగోండి మొత్తం 500 కోట్లు. చాలా చాలా సంతోషం అండి. ఈ బంగారు బాబు మాటంటే మాటే. 1 రూపాయి కూడా తగ్గకుండా మీకు ఇస్తున్నాను. లెక్క పెట్టుకోండి. బంగారు బాబు గారు, ఎంత మాట. మీ మీద అనుమానంతో మేము డబ్బులు లెక్క పెట్టుకోవడమా? ఆ పని మేము చేస్తే అది మిమ్మల్ని అవమానం చేసినట్టే. మిమ్మల్ని మేము అవమానించలేం. నువ్వేమంటావన్నా? మళ్ళీ బంగారు బాబు గారి గురించి నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను, కానీ నిజంగానే ఈయన బంగారం. అన్నా, ఇలాంటి కొందరు పెద్దవాళ్ళ పరిచయమే మన అదృష్టం అన్నా. అందులోనూ మీరు 50% షేర్ అడగగానే ఆలోచించకుండా బంగారు బాబు గారు ఒప్పుకున్నారు. ఆయన ఎంత గొప్పవారో అర్థమవుతుందన్నా. అవును మళ్ళీ. గోవర్ధన్ గారు, నాకెవరైనా నచ్చితే వాళ్ళకేం కావాలో అది వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను చేస్తానండి. అది నా క్యారెక్టర్. మీ మంచితనాన్ని ఎలా పొగడాలో నాకు అర్థం కావటం లేదు. మీరు బంగారు బాబు కాదు, బంగారు కొండ. గోవర్ధన్ గారు, మీరు నన్ను మరీ అంత పొగడకండి. పొగడతలు నాకు ఇష్టం ఉండదు. ఈవినింగ్ పార్టీ ప్లాన్ చేస్తున్నాను. మన ఆడిటర్స్, లీగల్ అడ్వైజర్స్ అందరూ వస్తున్నారు. అప్పుడే మన పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా చేయించేద్దాం. అలాగేనండి. చాలా చాలా థ్యాంక్స్. ఉంటానండి. మళ్ళీ నువ్వు కూడా రావడం మర్చిపోవద్దు. అయ్యో, నేను రాకుండా ఉంటారా? మన పరిచయం అక్కడే కదా. సరే, వస్తానండి. నమస్తే. నమస్తే. మళ్ళీ కాస్త పరిచయానికే మనల్ని ఇంతలా నమ్మేశాడేంటి బంగారు బాబు? ఈ నమ్మకమే కదన్నా మన పెట్టుబడి. 100కు 500 కోట్లు వచ్చాయి. ఇంకా పోను. అవును మళ్ళీ, వీడు బంగారు బాబు కాదు, బంగారు బాతు. వదిలిపెట్టకూడదు. అవునన్నా. అవును. పద. చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిర తిరు పట్టది తిన్ మార చెట్టిల్లు పట్టు చెట్టిల్లు పట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు మల్గేటట్టు చెట్టిల్లు పెరు. ఏయ్ వసంత, స్నాక్స్, మందు బాటలు, గ్లాసులు పట్టుకురా. అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకురా. తొందరగా రా. వస్తున్నాను. ఎంతసేపు? తొందరగా తీసుకురా. ఈ రోజు చాలా 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 సంతోషంగా ఉన్నాను. ఒక్క డీల్తో 100కి 500 కోట్లు వచ్చాయి. వద్దన్న ఈ సంవత్సరం నా మీద కనక వర్షం కురుస్తూనే ఉంది. 1000 కోట్లు సంపాదించాలనే ఆశయం నెరవేరబోతుంది. ఈ సిటీలో టాప్ 10 రిచ్ పర్సన్స్ లో నేను ఒకని అవుతా. ఇక నా సక్సెస్ ని ఎవ్వరూ ఆపలేరు. వసంత, ఇంకా ఎంతసేపు? వచ్చానండి. స్నాక్స్ తీసుకురా, వెళ్ళు. మళ్ళీ
డబ్బులు లెక్క పెడుతున్నావా? తొందరగా లెక్క పెట్టరా. ఎవరెవరి అకౌంట్లో ఎంతెంత డిపాజిట్ చేయాలో నేను చెప్తా. లెక్క పెడుతున్నావా? లెక్క పెడుతున్నావా? అన్నా అన్నా, అయ్యో అన్నా, మనం మోసపోయామన్నా. ఏమైంది మళ్ళీ అలా అరుస్తున్నావు? 6 లక్షలు ఇటుకరాడు తప్ప ఏమి లేవన్నా, డబ్బులు ఏమీ లేవన్నా. మళ్ళీ 6 లక్షలు ఇటుకిరా? ఏంటి జోక్ చేస్తున్నావా? అన్నా, 500 కోట్ల విషయంలో నేను ఇంత చిల్లర కామెడీ చేస్తానా? నేను చెప్తుంది నిజమన్నా. ఇటుక రాళ్లే ఉన్నాయన్నా. మనం మోసపోయామన్నా. వాడు మనల్ని మోసం చేశాడు. మెళ్ళో బంగారు గొలుసులు, చేతికి ఉంగరాలు చూసి ఏదో అనుకున్నా కానీ వాడు మనల్ని మోసం చేశాడన్నా. వాడు మోసం చేస్తే మనం చేతులు కాళ్ళు తోడుకొని కూర్చున్నావా? ఇప్పుడే 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 వాడికి ఫోన్ చెయ్యి. అలాగన్నా. ఫోన్ చెయ్యి. చెయ్యి 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 తొందరగా చెయ్యి. అలాగన్నా, అలాగే. The subscriber you are calling is switched off. అన్నా, అన్నా కలవట్లేదన్నా. నాట్ రీచ్ పూల్ అని వస్తుందన్నా. మళ్ళీ చెయ్యరా మళ్ళీ. చేస్తున్నా అన్న, చేస్తున్నా అన్నా. కలవట్లేదన్నా, కలవట్లేదన్నా. అది కలవపోవడం కాదురా, నీ నెంబర్ని బ్లాక్ చేశాడు. కాదు కాదు, నా ఫోన్ నుంచి చెయ్యి చెయ్యి తీయ. తొందరగా చెయ్యి. 500 కోట్లు. The subscriber you are calling is switched off. అన్నా, నాట్ రీచ్ పూల్ అని వస్తుందన్నా. నీ ఫోన్ నుంచి కూడా కనెక్ట్ కావట్లేదన్నా. అంటే నా నెంబర్ని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు అనమాట. 500 కోట్లు. 500 కోట్లు. అసలు నిన్ను అబ్బా, అమ్మా, అన్నా, 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 నన్ను ఎందుకు కొడతావు అన్నా? అదేనా? అన్నా, 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 500 కోట్లు. 500 కొట్టొద్దన్నా, కొట్టొద్దన్నా. వాడికి చెన్నైలో గ్రైనైట్ ఫ్యాక్టరీ ఉందని, కర్ణాటకలో మైనింగ్ ఉందని, వైజాగ్ లో ఇంకెన్నో బిజినెస్ ఉన్నాయని, రియల్ ఎస్టేట్ లో వాడు మనకంటే తోపని నువ్వే కదరా చెప్పావు. నీ మీద ఉన్న నమ్మకంతో నేను వాడిని నమ్మాను చూడు. నాది 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 తప్పు. నిన్ను అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా, అన్నా, అమ్మా, అన్నా, 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 చచ్చిపోతానన్నా, వద్దన్నా, వదిలే అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటా అన్నా, నన్ను వదిలే అన్నా, నన్ను వదిలే అన్నా, నిన్ను నన్ను వదిలే అన్నా, నీ కాళ్ళు నరకాలా? పట్టుకుంటా. రేయ్, 100 కోట్ల పెట్టుబడిరా. 200 కోట్లైనా నా చేతికి వచ్చి ఉంటుంటే సంతోషించమండ్రా. నీకు వాడు ఎలా పరిచయరా? అన్నా, ఒకరోజు బార్లో కలిసాడన్నా. అబ్బా, అన్నా, అన్నా, వద్దన్నా, వద్దన్నా, నీ దండ పెడతాను, వద్దన్నా. వాడు నీకు ఫ్రీగా మందు పోసుంటాడు, బిర్యానీ పెట్టుంటాడు. వాడి బిల్డప్లన్నీ నిజమని నువ్వు నమ్మేస్తుంటావు కదరా. లేదన్నా. అన్నా, ఏం చేయాలి? వీళ్ళ పాపం పండింది. ఇలా జరగాల్సిందే. ఏంటే ఏంటే నువ్వు కొనుక్కుంటున్నావు? ఏం లేదండి. మళ్ళీ వాడు మనల్ని మోసం చేసినా వాడినంత తేలిక వదిలిపెట్టు. అలాగన్నా, వాడు మనల్ని బ్లాక్ చేసినంత మాత్రాన వాడు ఎంతకాలం తప్పించుకుంటాడు. అలాగన్నా. వాడు ఎక్కడ దాక్కున్నా వాడిని వెతికి పట్టుకుంటాను. అంతకంత డబ్బు రికవరీ చేసి వాడికి తగిన శిక్ష పడేలా చేస్తాను. హలో హలో హలో, ఏం శిక్ష వేయిస్తావు? నువ్వేంటి, నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? నువ్వొకరిని మోసం చేస్తే ఇంకొకడు నిన్ను మోసం చేశాడు. లెక్క సరిపోయింది కదా. మళ్ళీ వాడికి శిక్ష పడేలా చేయడం ఎందుకు? తులసి, ఇది నీకు సంబంధం లేని విషయం. అనవసరంగా తలదూర్చి నాకు తలనొప్పి తెప్పించుకో. అసలే నేను చెడ్డ చిరాకులో ఉన్నాను. వ్యాపారంలో గాని నువ్వు ఆలోచించే విధానంలో గాని కాస్త నీతి నిజాయితీలుంటే ఈ చిరాకులు తలనొప్పులు ఉండవు కదా. ప్రపంచంలో నీలాంటి పాపాత్ములు ఎక్కువయ్యాక పాపపు లెక్కలు ప్రక్షాళన మారింది. ట్రెండ్ మారింది. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే. అనుభవించి తీరాలంతే. ఈ సృష్టి నియమం ఇదే.
ఎన్ని కన్నీళ్ల ఉసిరిది, వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండనై దండించ తప్పించుకోలేదు జన్మ. సరిగ్గా ఈ సత్యాలన్నీ నీలాంటి పాపాత్ములకే వర్తిస్తాయి. వర్తించాయి కనుకే వెంటనే నీ మోసం నీకు తిప్పి కొట్టింది. ఏంటి సోదే? నిన్ను మోసం చేసిన వాడికి నువ్వెలా శిక్ష పడేలా చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అంత డబ్బు ట్రాన్సాక్షన్ క్యాష్ గా ఎలా తీసుకుంటారు అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఆ డబ్బంతా బ్లాక్ మనీ అనేసి నిజంగా ఇచ్చాననేసి నిన్ను మోసం చేసిన వాడు చెప్తే అప్పుడు మీరిద్దరూ కూడా దోషులవుతారు. ఇద్దరికి శిక్ష పడుతుంది. ఇక చాలు, ఆపుతావా? ఆ రిజిస్ట్రేషన్ వ్యవహారం అంతా నీకెలా తెలుసు? నువ్వెందుకు ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తలదూర్చి మాట్లాడుతున్నావు? ఎందుకంటే అమాయకుడైన ఒక పెద్ద ఆయన్ని నువ్వు మోసం చేశావు. నిజాయితీపరుడైన నా కొడుకు ఈశ్వర్ లంచం తీసుకునేలా చేశావు. నా బిడ్డను నేను కాపాడుకోవడం కోసం ముగ్గురు ప్రాణాలు కాపాడి ఆ పెద్ద ఆయనకి న్యాయం చేయడం కోసమే నువ్వన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల తలదూర్చాను. ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకును అడ్డం పెట్టుకుని ఆ పెద్దాయన ఆస్తిని నువ్వు నీ పేరుకు మార్చేసుకుని మోసం చేశావు. నేను అదే మోసాన్ని ఆయుధంగా మార్చుకుని నీ అసిస్టెంట్కి ఓ బిలియనీర్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి పరిచయం చేశాను. ఆ బిలియనీర్ మాటలు నీకు అత్యాశ కలిగించేలా చేసి ఆ పెద్దాయన ఆస్తిని తన పేరున మార్చి ఆ తర్వాత ఆ పెద్దాయనికే మొత్తం ఆస్తిని అప్పచెప్పి వస్తున్నాను. చూడు, నిజాయితీగా సంపాదించిన డబ్బులోనే సంతోషం ఉంటుంది. అన్యాయంగా అక్రమంగా సంపాదించే డబ్బు నిన్ను ఏ స్థాయికి చేర్చినా చివరికి పాతాళానికి పడేస్తుంది. ఇప్పటికైనా ఒకరికి ద్రోహం చేయడం మానేసేయ్. ఒకరి మీద కక్ష పెంచుకోవడం మానే. చచ్చేటప్పుడు నీ వెంట వచ్చేది పాప పుణ్యాలే కాని డబ్బు ఆస్తి కావు. నీ వల్ల మోసపోయిన పెద్దాయనికి న్యాయం చేశాను. నా కొడుకుని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి ద్రోహానికి పాల్పడకు. నా బిడ్డల జోలికొచ్చావో రాకు. మందుకి బిర్యానీకి 100 కోట్లు నాశనం చేసావు. తులసి వచ్చి బాగానే బుద్ధి చెప్పిందిగా. లక్ష్మి, నీతో మాట్లాడాలి. ఏంటది? ఇంత తొందర మన మధ్యన ఈ డెసిషన్ వస్తుందని అనుకోలేదు.
నేనైతే కల్లో కూడా ఊహించలేదు. మనం వాడే ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే మనం వాడే ప్రతి అబద్ధానికి, నాటకానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనిద్దరం సంతోషంగా కాపురం చేస్తున్నట్టు మనం పెద్దవాళ్ళ ముందు చాలా రోజుల నుంచి నటిస్తున్నాం. ఇలా నటించడం మోసమని నువ్వు చెప్పా కూడా, అయినా సరే నిన్ను నేను కన్విన్స్ చేసి ఒప్పించి నటింపజేస్తున్నాను. నేను కూడా నటిస్తూనే ఉన్నాను. ఎన్నాళ్ళిలా ఒక అబద్ధాన్ని కాపాడడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఒక నాటకాన్ని నమ్మించడానికి ప్రతిరోజు నటిస్తూ ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒక సందర్భంలో అడ్డంగా దొరికిపోతామని భయం కూడా నాలో ఉంది. సో మనం ఈ నాటకాలన్నీ మానేసి ఒక పని చేద్దాం. హ్యాపీగా ఒకరినొకరు ఇబ్బంది చెప్పుకొని విడిపోదాం. సంజయ్, జోక్ చేస్తున్నావా? నో లక్ష్మి, ఇది నా సిన్సియర్ అండ్ సీరియస్ ప్రపోజల్. మనం విడిపోదాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడాకులు తీసుకుందాం. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? ఓపెన్గా చెప్పనా, నువ్వంటే నాకు అస్సలు నచ్చట్లేదు. నచ్చనప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నేను నీ మెల్లో తాళి కట్టినప్పుడు నచ్చావు, కానీ జర్నీ స్టార్ట్ చేశాక నువ్వంటే నాకు అస్సలు నచ్చట్లేదు. అందుకే విడిపోవాలనుకుంటున్నాను. నీకు నచ్చకపోవడానికి కారణాలేంటి? 2 కారణాలు చెప్పు. కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. హలో మిస్టర్ సైకో సంజయ్, భరిస్తున్నాను కదా అని నన్ను ఇంకా బాధ పెట్టాలని చూడకు. చట్ట ప్రకారం భార్యాభర్తలుగా విడిపోవడానికి సరైన కారణాలుండాలి. మరి ఆ కారణం ఏంటి? పెళ్ళయ్యాక భార్య ఇంకా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తుంది. ఈ ఒక్క కారణం చాలదా విడిపోవడానికి? ఇక చాలా ఆపు సంజయ్. అలా అనుకుంటే నేను కూడా నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఏంటి, నేను విడాకుల టాపిక్ ఎత్తగానే నువ్వు లాయర్లా మాట్లాడుతున్నావు? నేను లాయర్గా ఆలోచించుంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో మనం కోర్టులు మెట్లెక్కేవాళ్ళం. మన కుటుంబ పరువు మీడియాకెక్కేది. మీ అక్క, మీ అమ్మ, నాన్నలు చెప్పారని నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను జ్యోతిరాదిత్యాన్ని ప్రేమించిన విషయం తెలిసే నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు నా మెళ్ళలో తాళి కట్టిన ఆ రోజే మా తులసి అత్తయ్య నాకు ఒక మాట చెప్పింది. ప్రేమించిన వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి తెగించడం ముఖ్యం కాదు, తాళి కట్టిన వాడి కోసం ప్రాణం పోయేదాకా నిలబడటం చాలా ముఖ్యమని. ఆ మాట నా మనసులో నాటుకుపోయింది. ఈ క్షణం నేను అదే మాటకి కట్టుబడి ఉన్నాను. జ్యోతిరాదిత్యాన్ని మర్చిపోయి నీ కోసం ఉన్నాను. అలాంటి నన్ను అర్థం చేసుకోకుండా తన పేరు చెప్తూ నన్ను టార్చర్ చేయడం అది ఖచ్చితంగా నీ తప్పే. నేను కన్సీవ్ అవ్వకపోయినా అయినట్టు నాటకం ఆడించడం నీ తప్పు. నా గర్భసంచి తీయించేసి నేనెప్పటికీ తల్లిని కాకుండా చేయాలని ప్రయత్నించడం నీ తప్పు. నీ తప్పులన్నీ నేరాలే. నీ కారణాలతో నీ మీద కనీసం 5 సెక్షన్స్ మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చు. పెట్టమంటావా? లక్ష్మి, ఏంటి బెదిరిస్తున్నావా? భరించే ఆడదాన్ని భరించలేనంత బాధ పెడితే ఇలాగే ఎదురు తిరుగుతుంది. నిజంగా నీకు కావాల్సింది విడాకులైతే దాన్ని కూడా నేను చెప్పను. పెద్దవాళ్ళ సమక్షంలో మన పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి ఎలా అయితే జరిగిందో అలా అని విడిపోదాం. రేపు మా తులసి అత్తయ్యను, అమ్మ నాన్నల్ని పిలిపిస్తాను. వాళ్ళ ముందు ఇదే చెప్పు. నేను నచ్చలేదని అందరితో చెప్పు.
లక్ష్మి ఇంత వైల్డ్గా రియాక్ట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నయ్యం, నేను కాపురానికి అన్ఫిట్ అయిన నిజం తెలిస్తే నిజంగానే నా మీద క్రిమినల్ కేసు పెట్టి పర్మనెంట్గా లోపల వేయిస్తుంది. లక్ష్మిని ఇలా డీల్ చేయకూడదు. లక్ష్మితో చాలా స్మూత్గా మాట్లాడాలి. లక్ష్మిని పర్మనెంట్గా ఈ భూమి తెలియకుండా చేయాలి. సంజయ్, ఏం ఆలోచిస్తున్నావు? లక్ష్మి, జ్యోతి, రేపు నా పెళ్లికి వస్తున్నావు కదా? వస్తానని మాటిచ్చాను కదా. నీ చేత్తోనే తాళ్ళు అందించాలి. లక్ష్మి, ఐ లవ్ యూ.